వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఈ దొండకాయ చట్నీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి చట్నీ వేసుకుని తింటే ఉంటుంది. ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు 5-6 ముద్దలు తింటారండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా సన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కల్ని నూనె వేసిన కడాయిలో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 10 పచ్చిమిర్చిని, ఒక స్పూను రా సాల్టు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ముక్కల్ని మగ్గనివ్వాలి. కూరకి ఫ్రై అయినంత అవసరం లేదు, సగం మగ్గితే సరిపోతుంది. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కల్ని, ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయలు, రుచి సరిపడినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. తర్వాత తాలింపుకు ఒక ఎండుమిరపకాయి, 2 ఎల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసిన దొండకాయ పచ్చడిని తాలింపులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.